అంటూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వస్త్రం ఏడాదికి 48,000 వరకే పథకాల ప్రయోజనం పరిమితం. అది కూడా ప్రభుత్వం చెప్తున్న 15 అంశాలు వర్తించకపోతేనే వ్యవసాయ మున్సిపల్ ఆస్తున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న నెలకు 50 యూనిట్ల కరెంటు వాడిన వాహనాలు కలిగి ఉన్న మార్కెట్లో పంట అమ్ముకున్న ఇలా పలు ఆంక్షలతో వేటు కరెంటు వాడకాన్ని నిర్ధారించేందుకు ఆధార్తో మీటర్ కనెక్షన్ల అనుసంధానం పూర్తి. ఈ ప్రాతిపదికన ఇప్పటికే 1.7 కోట్ల కుటుంబాలు వడపోత. ఇందులో నుంచి 10.2 లక్షల కుటుంబాలు ఎంపిక. ఈ కుటుంబాల నుంచి కూడా అత్యంత పేదల జాబితా తయారీ కసరత్తు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో మరో సర్వే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పసిడిపై పన్ను పిడుగు అంటూ కొనుగోలుదారులకు బిగ్ షాక్. బంగారం వెండిపై దిగుమతి సుంకం 15% పెంపు. డాలర్ల డ్రెయిన్ ఆపేందుకు కేంద్రం కఠిన నిర్ణయం. ప్లాటినంపై సుంకం 15.4% పెంపు వెంటనామల్లోకి వచ్చిన రేట్లు. దీనికి 3% జీఎస్టీ అదనం. అవసరం లేని దిగుమతులకు తగ్గించే లక్ష్యం. రూపాయి విలువను కాపాడే ప్రయత్నం. ముడి చమురు ఎరువులకే ప్రాధాన్యం. విదేశీ మార్కెట్ నిల్వల తరుగుదలకు చెక్. అవసరం లేని బంగారం కొనద్దన్న మోడీ పిలుపు తర్వాతే ప్రకటన. లేకపోతే పసిడి కళ ఇక ఖరీదే అంటూ సుంకాల పెంపుతో పరిశ్రమ ఆందోళన. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ ముప్పు. ఆభరణాల వ్యాపారానికి విఘాతం. ఎఫ్టీఏతో దుబాయ్ నుంచి దిగుమతులకు సానుకూలం. రూపాయికి ఫారెక్స్కి ఊతం అన్నటువంటిది హైలైట్ చేశారు. మద్దతు ధరల పెంపు పైసల్లోనే నామమాత్ర